కృష్ణా జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఒకే రోజు పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు సీఎం. పేదల సేవలో కార్యక్రమం, మేడే వేడుకలతో పాటు ఆసుపత్రి ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ముచ్చటించనున్నారు. ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 63,158 కోట్లను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రూపంలో అందించింది. ఒక్క కృష్ణా జిల్లాలోనే ప్రతి నెల 2,34,000 మందికి 102 కోట్ల పింఛన్లు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. పమిడి ముక్కలలోని ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారికి పింఛన్లు అందించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలకు గుడ్లవల్లేరు చేరుకుని 3 గంటల 50 నిమిషాలకు అక్కడ నూతనంగా నిర్మించిన ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుని సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు తిరిగి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వర్షం వస్తే షెల్టర్ లేదు, ఎండ వస్తే ఎండలోనే ఉండాలి. అలాంటి సందర్భంలో ఈరోజు ఆలోచించింది లేబర్ అడ్డా కింద మంచి అకామిడేషన్ కట్టి ఎవరికి మనుషులు కావాలన్నా వాళ్ళు నేరుగా ఫోన్లో తెలియజేస్తే ఈ అడ్డా నుంచి మన కార్మికులకు అక్కడ పంపించే పరిస్థితి. ఇంకొక విషయం కూడా నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈరోజు రోజులు మారాయి. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు తెలివితేటలతో పనిచేయాలి. ఒకప్పుడు గట్టిగా తవ్వేవాళ్ళం, వ్యవసాయం కూడా మడకలు దున్నేవాళ్ళం. నారు మళ్ళీ వేయాలన్నా పాత రోజులు, నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతు సమస్యలు తెలిసిన వ్యక్తిని, వాళ్ళ కష్టం తెలిసిన వ్యక్తిని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అది చూసిన తర్వాత ఈరోజు మొత్తం కూడా ఆధునీకరణలో ముందుకు పోతున్నాం. నేను అందుకని ఒక కార్మికుడు కొడుకు ఎందుకు ఒక కంపెనీ ప్రారంభించకూడదు? ఒక కార్మికుడు శారీరక కష్టం కాకుండా ఆలోచన విధానంతో మార్పు వచ్చి అలాంటి నైపుణ్యాన్ని నేర్పించి ఆధునిక పనిముట్లు అతనికి అప్పచెప్తే ఇప్పుడు చేసే పని కంటే 2 3 రెట్టింపుగా పని జరిగే పరిస్థితి వస్తుంది. దీనివల్ల కష్టం తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. అదే ఆలోచిస్తున్నా. అదే లేబర్ మినిస్ట్రీ చెప్పాను, కమిషనర్ చెప్పాను, ప్రపంచంలో ఉండే ఆధునిక పనిముట్లు తెప్పించండి. అవసరమైతే కొన్ని కంపెనీలను ఎంగేజ్ చేయండి. కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ అదే మరి పరిశ్రమలు కానీ ఎంగేజ్ చేద్దాం. నా లేబర్ అడ్డా రేపు రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా తయారై మా లేబర్కంతా ముందు చూపుతో మీ జీవితాల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పనుంటే పనికి వెళ్తారు, పని లేనప్పుడు ట్రైనింగ్ ఇస్తాం. అవసరమైతే ఆ రోజు ఏ విధంగా చేయాలన్నో అది కూడా వర్కౌట్ చేయమన్నాను. మీకు అందుకని అన్న క్యాంటీన్ పెట్టాను. ఒకవేళ పని లేకపోయినా ఒక ఆటో డ్రైవర్ కూడా ఎక్కడెక్కడో తిరిగి మళ్ళా ఇంటికో ఎక్కడికో పోకుండా దగ్గరుండే అన్నా క్యాంటీన్లో భోంచేసే పరిస్థితికి వచ్చాం, భోజనం పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ఆటో డ్రైవర్కి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి డబ్బులు ఇస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి, ఏ వృత్తిలో ఉండే వ్యక్తులు కూడా ఇబ్బంది పడకూడదు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా ఆలోచన ఒకటే. ఇప్పుడే కుమార్ రాజా గారు చెప్పారు, చాలా బాగా మాట్లాడాడు.
మాటలకు అభినందనలు. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, బాగా పనిచేస్తున్నాడా? పని చేస్తున్నాడు, చేలు పైకెత్తండి. ఓకే, ఈరోజే ప్రారంభించాను మీటింగ్లో అడగడం మా ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తున్నాడని. మీరు చేతులు ఎత్తకపోతే ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోవాలి. ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోకపోతే మీ తరపున నేను ఉంటాను తప్ప ఎమ్మెల్యే తరపున నేను ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. కుమార్ రాజా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు. వాళ్ళ నాన్న మీకు అందరికీ ఐడియా ఉంది, వర్ల రామయ్య పార్టీ ఆఫీసులోనే ఉంటాడు. ఆయన్ని గౌరవించడానికి కుమార్ రాజాని ప్రమోట్ చేశాం. అయితే వాళ్ళ నాన్న పని చేసినప్పుడు ఎంట్రీ మాత్రం ఇచ్చాం తప్ప ఆయన పని చేయకపోతే మాత్రం నేను ఆయనతో ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నా కమిట్మెంట్ మీరు ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలి. తెలుగు జాతిని నెంబర్ 1 తెలుగు జాతిగా ప్రపంచంలో తయారు చేయాలని నా సంకల్పం. అలాంటప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా సమర్థవంతంగా పనిచేయాలి. మీ ఆనందం చూసా, మీ అభిమానం చూసా కుమార్ రాజాని అభినందిస్తున్నాను. ఇప్పుడు నిజంగానే అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అందుకే ఇది అవుతానే ఆఫీసర్స్ కూడా మీకే చదివినిపిస్తాను. ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయలేదు, నేనేదో తయారు చేయడం లేదు. మీరిచ్చిన అభిప్రాయాలే వాళ్ళకు కూడా చెప్పి తప్పులుంటే కరెక్ట్ చేసుకోమనడం, ఒకవేళ కానీ బాగా చేస్తే అభినందించడం నా బాధ్యత. నిన్ననే నాకు మొన్న బాంబేలో ఒక అవార్డు ఇచ్చారు, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్. అంటే మన రాష్ట్రంలో చేసే పనులన్నీ దేశమంతా గుర్తించింది. ఆ అవార్డు నాకు రాలా, రాష్ట్రానికి వచ్చింది, మంత్రులకు వచ్చింది, అధికార యంత్రాంగానికి వచ్చింది. నేను అందుకే వాళ్ళందరికీ అంకితం చేయడం కోసం నిన్న మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మళ్ళీ వాళ్ళందరినీ భాగస్వాములు చేసి ముందుకు పోయాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక టీం లీడర్ని, ఒక ముఖ్యమంత్రిని. టీం బాగా పనిచేస్తే నాకు బాగా మంచి పేరు వస్తుంది. నా టీంలో రాష్ట్రంలో ఉండే సెక్రటరీ మొదలుకొని ఈరోజు ఇక్కడ కరుణ గారు ఉన్నారు, ఆవిడ పెన్షన్లు ఇస్తుంది. ఊరూరు ఆవిడ రాదు, కానీ 1,66,000 మందితో మీ పెన్షన్ ₹1 అవినీతి లేకుండా ఇస్తే అది ఆవిడ క్రెడిట్లోకి వస్తుంది. ఆవిడ కూడా ఒక టీం లీడర్. ఇప్పుడు నేను అభినందిస్తున్నా ఒక మహిళా ఆఫీసర్. ఈరోజు రాష్ట్రంలో ఫీడ్బ్యాక్ తీసుకుంటే అన్నింటికంటే టాప్లో ఉండేది పెన్షన్ల పంపిణీ అని చెప్పి మీకు తెలియజేస్తుంది. 93% సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. వినూత్నంగా ఎప్పటికప్పుడు చేస్తున్నారు. అదే సమయంలో ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి వచ్చినప్పుడు పోలవరం, అమరావతి నిర్మాణాలు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్, వ్యవసాయం, అగ్రిటెక్, ఈ విధంగా విస్తృతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కష్టజీవులకు చేతి నిండా పని ఉంటుంది, జీవనోపాధి ఉంటుంది. ఇంకొక పక్క మీ అందరికి కానీ ఎక్కడికక్కడ నైపుణ్యం పెంచితే ఇంకా అదనంగా మీకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క నైపుణ్యం పెంచేలా 25,000 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం. రేపు రాబోయే రోజులు ఇంకా స్కేల్ పెంచమని చెప్పాను. వాళ్లకు డివిడెంట్ ఇవ్వడం, కుటుంబ సభ్యులకు కలిపి
80,000 మందికి శిక్షణ ఇస్తున్నారంటే 1 లక్షకి ఇస్తున్నారు. ఇంకో పక్క నేను ఇప్పుడే చెప్పాను, ఈ అడ్డాలని ఒక ఆదర్శంగా లేబర్ అడ్డాలని 15 చేయమన్నాను. 15 నగరాలు కానీ లేకపోతే ఒక 4-5 సిటీల్లో కానీ వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత అది బాగుంటే రాష్ట్రం మొత్తం ఏ కార్మికుడికి ఇబ్బంది లేకుండా అన్ని నగరాల్లో ఈ లేబర్ అడ్డాలు తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కార్మిక సంక్షేమ పథకాలకి మళ్ళీ జీవం పోసాం. అందుకే ఈరోజు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకొచ్చాం. నిర్మాణ రంగంలో ఉన్న కార్మికుడు పెళ్లి చేసుకుంటే 20,000 రూపాయలు పెళ్లి ఖర్చుకి ఇస్తాం. నిర్మాణ రంగంలో ఉండే కార్మికుడు కుమార్తెకు కూడా ఇది వర్తిస్తుంది. ఆయన పెళ్లి చేసుకున్నా, ఆయన కూతురికి పెళ్లి చేసినా ఈ 20,000 వస్తుంది. ఒకవేళ ఆయనకు పిల్లలు పుడితే వాళ్ళకు కూడా 20,000 రూపాయలు ఆయన భార్యకు కానీ కూతురికి కానీ ఆర్థిక సహాయం చేస్తాం. ఎవరైనా నేచురల్గా చనిపోతే అలాంటి వారికి 60,000 రూపాయలు ఇస్తాం. ఫ్యూనరల్ ఖర్చు కోసం 20,000 ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కార్మికులు ప్రవేశపెట్టిన మొత్తం 4 కార్మిక కోడ్స్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన మీరు అచ్యుతాపురం, గుంటూరు, కర్నూలులో, శ్రీ సిటీ, తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రులు తీసుకొస్తాం. అమరావతిలో కూడా ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టి ముందుకు తీసుకుపోవడానికి ఆలోచిస్తున్నాం. నా ఆలోచన ఒకటి, సమాజంలో ఆరోగ్యం ఉండాలి, అందరికీ మీ ఆదాయాన్ని పెంచాలి, జీవన ప్రమాణాలు పెంచాలి, ఇంకో పక్కరు అందరూ ఆనందంగా ఉండాలి. నేను దీనికోసం ఒక వినూత్నమైన ఆలోచన చేస్తూ వస్తున్నాం. ఈరోజు మీరు చూసే సంక్షేమ కార్యక్రమాలు 1-2 కాదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి. మా ఆడబిడ్డలు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీటింగ్లో, మా ఆడబిడ్డలు అంతమంది ఉన్నారు. ఇది శుభ పరిణామం, ఇది ఒక పెద్ద మార్పు. రేపు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 33% రాజకీయాల్లో, చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టబోతారు. మొన్నైతే అపోజ్ చేశారు, కానీ తప్పకుండా సాధిస్తాం. మా ఆడబిడ్డలు 33% చట్టసభల్లో ఉంటే ఆ చట్టసభలకే శోభ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి. అందుకే మీరు ఒకసారి చూస్తే డాక్రా సంఘాలు నేనే పెట్టిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాం. ఈరోజు దగ్గర 28,000 కోట్ల రూపాయలు కార్పస్ డబ్బులుంది, సేవింగ్ ఉంది. దగ్గర 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే తిరిగి పెద్ద ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నారు, కానీ వీళ్ళైనా ఒక రోజు లేట్ చేస్తారు, కానీ మా ఆడబిడ్డలు మాత్రం చెప్పిన సమయానికి రీపే చేస్తున్నారు. నాన్ రీపేమెంట్ చూస్తే 0.2%. అలాంటి నీతి నిజాయితీతో ముందుకు పోతున్నారు. పోయిన సంవత్సరం 1,00,000 మందిని మనం ఎంఎస్ఎంఈ మైక్రో ఫైనాన్స్ కింద ఇండస్ట్రీస్ పెట్టాం. ఈ సంవత్సరం నేను ఒకటే హామీ ఇస్తున్నా, దాన్ని 5 లక్షలు చేస్తున్నాం. మీ అందరి కోసం కామన్ బ్రాండ్ తీసుకొస్తున్నాం, నైపుణ్యాన్ని నేర్పిస్తున్నాం. ఇవన్నీ చేపించి ఇది స్థానికంగా, గ్లోబల్గా ఒక మార్కెట్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈరోజు మీకు నీళ్లు వస్తున్నాయంటే 13 సంవత్సరాల కంటే ముందు, 12 సంవత్సరాల కంటే ముందు పట్టసీమను పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా నదికి అనుసంధానం చేశాం. కాబట్టి నీటి ఎద్దడి లేకుండా ఈ ప్రాంతంలో పంటలు వస్తున్నాయి.
అలాంటి ప్రాజెక్ట్ని మీరు అందరూ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే కానీ 2019లో ఆ రోజు ప్రభుత్వం వచ్చుంటే ఈరోజు పనులన్నీ కూడా చాలా స్పీడ్గా ముందుకు పోయేటివి. 2000 ప్రభుత్వం మారింది, రాష్ట్రానికి కష్టాలు మొదలయ్యాయి. పోలవరం ప్రాజెక్టులో ఉండే డయాఫ్రమ్ వాల్ అది మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. 440 కోట్ల రూపాయలతో పనిచేసిన డయాఫ్రమ్ వాల్ ఈరోజు మళ్ళా 1000 కోట్లు పెట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే పరిస్థితి వచ్చింది. ఎన్ని ఇబ్బందులున్నా, ఆ రోజు ఎంత విధ్వంసం జరిగినా మీ అందరికీ హామీ ఇస్తున్నా 2027లో గోదావరి పుష్కరాలు జరుగుతాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి కృష్ణా నదికి అనుసంధానం చేస్తాం. 28లో కృష్ణా పుష్కరాలు వస్తాయి. కృష్ణా పుష్కరాలు నాటికి కృష్ణా జిల్లాకు శాశ్వతంగా నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉండే బందర్ పోర్టు ఇది 2014లో దానికోసం భూసేకరణ అవన్నీ చేశాం. అయితే ఇప్పటికి కూడా మళ్ళా చూస్తే అధికారం పోయిన తర్వాత మళ్ళా టెండర్లు క్యాన్సిల్ చేయడం, గందరగోళం చేయడం అన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. బ్రేక్ వాటర్ కానీ, డ్రెడ్జింగ్ కానీ, బెర్తలు కానీ, ఆఫ్షోర్ ఆన్షోర్ పనులు కానీ శరవేగంగా జరుగుతున్నాయి. 57% పనులు పూర్తయ్యాయి. డిసెంబర్కు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టాను. తప్పకుండా దీన్ని పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే విశాఖపట్నం తర్వాత అభివృద్ధిలో, ఆదాయంలో ముందుండే జిల్లా కృష్ణా జిల్లా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను గర్వపడుతున్నా. నా జిల్లా చిత్తూరు జిల్లా అయినా నేను పెళ్లి చేసుకున్న జిల్లా కాబట్టి మిమ్మల్ని కూడా ఏ విధంగా ఆదుకోవాలనో ఆదుకోవడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే దీనికి కనెక్టివిటీ ఎక్కడికక్కడ కూడా దీన్ని అంతా కూడా కనెక్టివిటీ చేస్తాం. భారతమాల పరియోజన 1లో కేంద్ర ప్రభుత్వం 574 కోట్లు ఇచ్చి రోడ్లన్నీ విస్తరిస్తూ ఉంది. దీంట్లో మచిలీపట్నం బైపాస్ రోడ్డు 2 లేన్ నుంచి 6 లేన్ చేస్తున్నారు. బీచ్ రోడ్ నుంచి ఏదైతే అవన్నీ కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఇంకో పక్క విజయవాడ నుంచి మచిలీపట్నం 6 లేన్ రోడ్ని ఏర్పాటు చేస్తున్నారు. రేపు అన్ని కలిసి వస్తే హైదరాబాద్ నుంచి నేరుగా మచిలీపట్నం వరకు ఎక్స్ప్రెస్ రోడ్డు కూడా వచ్చి డైరెక్ట్గా కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా ఇంకొక పక్క నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. అమరావతి పనులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. తొందరలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా తీసుకొస్తాం. నేను ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. అభివృద్ధి జరగాలంటే భూమి ఉండాలి. ఎక్కడ భూమి రైతులు ఇస్తారో అక్కడ అభివృద్ధి ముందుకు పోతుంది. మీరు బాగా డెవలప్ అయ్యారు కాబట్టి ఇంకా ముందుకు పోవాలంటే మీరంతా భూమి ఇచ్చే పరిస్థితిలో లేరు. అమరావతి ఒక మోడల్. నేను ఆ రోజు అడిగితే 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతాంగం, ఒక్క పైసా డబ్బులు తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్లో సంవత్సరం యాన్యుటీ తిరిగి అభివృద్ధి భూమి ఇస్తానంటే ముందుకొచ్చారు. అదో గేమ్ చేంజర్గా తయారైంది. ఈరోజు అక్కడ అమరావతి రాజధాని వచ్చింది. వాళ్ళ దశ దిశ మారిపోయే పరిస్థితి వచ్చింది. నిన్న పక్కనే మళ్ళీ అడిగాను, ఫేజ్ 2లో
దానికి 16,000 ఎకరాలు మళ్లీ ల్యాండ్ పూలింగ్లో ఇస్తున్నారు. అది వాళ్లకు నా మీద ఉండే నమ్మకం. నేను వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటున్నాను. విశాఖపట్నంలో స్టీల్ సిటీ పెట్టాం. స్టీల్ సిటీ పెడితే 1 నెల 2 నెలల్లో 3,000 ఎకరాలు భూమి ఇచ్చారు. అక్కడ మీరు చూస్తే ఈరోజు ఒక స్టీల్ సిటీనే వస్తా ఉంది. నిన్ననే అంతర్జాతీయ కంపెనీ, అతిపెద్ద కంపెనీ టెక్నాలజీలో గూగుల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మీరంతా కూడా గూగుల్ వార్తలు సర్చింగ్ అన్ని చేస్తూ ఉంటారు కాబట్టి, అలాంటి కంపెనీ దేశంలోనే అతిపెద్ద పెట్టుబడి అంటే 15 బిలియన్లు అంటే 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మన రాష్ట్రాన్ని టెక్నాలజీలో అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో నెంబర్ 1గా చేయడానికి ముందుకొచ్చారు. అది చూసిన తర్వాత రిలయన్స్ జియో వచ్చారు. వాళ్ళు మేము $17 బిలియన్ పెడతాం, 1,70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని వచ్చే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల లాభం ఏంటని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అర్థం చేసుకోమని కోరుతున్నా. భవిష్యత్తు అంతా కూడా టెక్నాలజీది, శారీరక కష్టం పడడం కాదు. ఒకప్పుడు మన పిల్లలకు నేను ఐటీ నేర్పించాను, అవకాశాలు ఏర్పాటు చేశాను. నా మాట విన్నవాళ్ళంతా ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, బ్రిటన్లో ఉండే ఇంగ్లీష్ వాళ్ళకంటే, యూరోప్లో ఉండే ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి. దీనికి నేను గర్వపడుతున్నాను. ఆ ఉద్దేశంతోనే ఈ టెక్నాలజీ తీసుకొచ్చాం. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అవతలున్న పార్టీ, ఆ పార్టీని ఏమనాలో నాకు తెలియదు, కోడికత్తి పార్టీ, గొడ్డలి, వైసీపీ కాదు గొడ్డలి పార్టీ మా తమ్ముడు చెప్తున్నారు. కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేరాలు చేసే ప్రవృత్తి ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికి రారు. అతనికి ఒక మానసిక సమస్య ఉంది. ఆ సమస్య అందరినీ మోసం చేయడం, అవకాశం ఇస్తే అందరినీ నాశనం చేయడం. 5 ఏళ్ళు ఏం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించండి. తొలి రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజా వేదిక కడితే అక్కడనే అధికార యంత్రాంగానికి చెప్పి ప్రొక్లైన్స్ పెట్టి ఆ వేదికను కూల్చేశాడు. అంటే ఆ వేదిక కట్టడానికి 2 ఏళ్ళు 1 సంవత్సరం పడుతుంది, కూల్చడానికి గంటే. అదే మరిగా పోలవరాన్ని కష్టపడి 72% పనులు పూర్తి చేశాం. పోలవరం పూర్తయి ఉంటే ఈ రాష్ట్రానికి ఒక వరంగా తయారయ్యేది. రైతాంగం బంగారు పండించేవాళ్ళు, ఆదాయం పెరిగేది, నీటి ఎద్దడిపోయేది. నీరే మొత్తం మనకు ఆధారం, జీవనాధారం. అలాంటి ప్రాజెక్టు నాశనం చేశాడు. అమరావతి ప్రాజెక్టును మీరు గుర్తుపెట్టుకోవాలి. అమరావతి ప్రజా రాజధాని, అమరావతి మన మైథాలజీలో దేవతల రాజధాని. అలాంటి అమరావతిని ఎడారని, శ్మశానమని మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవి చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఒక వ్యక్తి నిర్మాణం చేయగలుగుతాం, అదే ఎన్డీఏ ఈరోజు నిర్మాణం చేస్తున్నాం. అదే ఒక వ్యక్తి విధ్వంసం చేయగలుగుతాడు. ఆ విధ్వంసం మళ్ళీ రాబోయే రోజుల్లో కరెక్ట్ చేయాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని మనం ఎప్పటికీ శాశ్వతంగా కూడా రెక్టిఫై చేయలేం. మీరు ఒకే విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు దీపావళి చేస్తున్నాం. దేనికి చేస్తున్నాం దీపావళి? జ్ఞాపకం ఉందా మీ అందరికీ? నరకాసురుడు వధ.
దాని తర్వాత మనం దీపావళి చేశాం. సందేశం ఏంటి? ఒక దుర్మార్గుడు చనిపోయాడు, సమాజం బాగుపడింది. అలాంటి దుర్మార్గుల్ని మళ్ళీ జీవితంలో సహకరించకూడదనే ఉద్దేశంతోనే మనం దీపావళి పండగ చేసుకుంటున్నాం. అంటే ఇంకా ఒకరిద్దరు సపోర్ట్ చేసే పరిస్థితి. ఎవరైనా మీరు ఆలోచించిన మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. ఎక్కడైనా ఎవడైనా ఇలాంటి సాహసం చేస్తాడని అడుగుతున్నా. తెల్లవారు నిద్ర చేశాను. సాక్షి టీవీలో వివేకానంద రెడ్డి గుండె పొడుతో చనిపోయాడు. నేను మనిషే కదా, అయ్యో పాపం మంచోడు అనే అభిప్రాయం నాకు వచ్చింది. 2 గంటల తర్వాత అన్ని టీవీల్లో కూడా వాళ్ళందరూ ఇదే మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన కూతురు అడిగింది, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, పోస్ట్ మార్టం చేయండి, నాకు అనుమానం ఉంది అని. మనకి ఏ సంబంధం లేదు కాబట్టి నేను ఇన్వెస్టిగేషన్ చేయమన్నాను. చేశారు. చేస్తానే గొడ్డలితో మెదడంతా కూడా బయటకు వచ్చేట్టుగా విపరీతంగా నరికేశారు. గోడలకంతా అయింది, బెడ్ అంతా రక్తం, అక్కడి నుంచి బాత్రూమ్ అంతా రక్తం. అలాంటి వ్యక్తి దగ్గర సంతకం పెట్టించారు. సాయంత్రం అయింది, లీజర్గా వచ్చాడు. ఆయన చెల్లిని కూడా కన్విన్స్ చేశాడు, మొన్న మీ నాన్నని నా చిన్నాన్ని ప్రత్యర్థులు చంపేశారని. ఆవిడ నమ్మింది. సాయంత్రానికి ఆవిడ కూడా ఆయన పక్క నుండి మా నాన్నను చంపేశారు, ఇప్పుడు మా చిన్నాన్న చంపేశారు, దిక్కులేని వ్యక్తిని పెద్ద దిక్కు కోల్పోయాను, ప్రజలంతా సహకరించమని కోరాడు. ఈ వాస్తవాలు చెప్పాలని నేను అనుకుంటే నెక్స్ట్ తెల్లవారే లోపల సాక్షి పేపర్లో నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని ఆయన చేసిన నేరాన్ని నా నెత్తిన వేశాడు. మీరంతా నమ్మేశారు, ఓట్లు వేశారు. అందుకే